హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మీకు ఇంట్లో ఎంతో ఉపయోగపడే ఒక మిక్సర్ గ్రైండర్ని అయితే నేను పరిచయం చేయబోతున్నాను. అదే మన పానాసోనిక్ MX AE375. ఈ పానాసోనిక్ మిక్సర్ గ్రైండర్ మనకి 750 వాట్స్ పవర్ఫుల్ మోటార్తో అయితే వస్తుంది. ఈ రోజుల్లో మిక్సర్ గ్రైండర్ లేకుండా ఏ ఇంట్లో ఏ పని జరగట్లేదు. పొద్దున్న లేచిన కాడ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి ఎన్నో వాటిలో మిక్సర్ గ్రైండర్ రోల్ అయితే మనం చాలా వరకు చూడొచ్చు. పానాసోనిక్ అన్నది ఒక బ్రాండ్. ఈ పానాసోనిక్లో వచ్చే ఎన్నో ప్రోడక్ట్స్ చాలా లాంగ్ లైఫ్తో ఎంతో రాబస్ట్గా మనకైతే ప్రతిరోజు వాడే వస్తువుల్లో మనం చూస్తూనే ఉంటాం. ఈ ప్రోడక్ట్ మనకి మార్కెట్లో దాదాపు 9,000 రూపాయలు ఉన్న ఆఫ్లైన్ స్టోర్లో మనకు కేవలం 5,900 రూపాయలకే దొరకడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ పానాసోనిక్ మిక్సర్ గ్రైండర్ని ఇప్పుడే అన్బాక్స్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్స్ అన్నీ కూడా ఇప్పుడే చూసేద్దాం. ఈ మిక్సర్ గ్రైండర్ విషయానికి వస్తే మనకు ముఖ్యంగా ఇది 3 పీస్ జార్తో అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ఒక స్మాల్ జార్, మీడియం జార్ అండ్ ఒక లార్జ్ జార్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. డిజైన్ విషయానికి వస్తే ఈ మిక్సర్ గ్రైండర్ చాలా ఇంప్రెసివ్గా ఉందని చెప్పాలి. ట్రెడిషనల్గా మనం మిక్సర్ గ్రైండర్స్ని రకరకాలుగా చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక స్టాండ్ అలోన్ మిక్సర్ గ్రైండర్. అంటే మోటార్ డైరెక్ట్గా కిందే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏ పని చేసినా గ్రైండింగ్ ప్రాసెస్ అయితే చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది. అండ్ ఇది ఒక 750 వాట్స్ మోటార్తో రావడం వలన మీకు గ్రైండింగ్ ప్రాసెస్ కూడా చాలా స్మూత్గా అండ్ తొందరగా జరుగుతుందని చెప్పొచ్చు. ఈ మోడల్ విషయానికి వస్తే ఇది MX AE375 మాన్స్టర్ మిక్సర్ గ్రైండర్ అనమాట. దీనికి మాన్స్టర్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇది ఆ రేంజ్లో అంతే ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనమాట. ఇంకా దీని ఫీచర్స్ విషయానికి వస్తే మనం చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక 750 వాట్స్ పవర్ఫుల్ మోటార్ అండ్ దీంట్లో ఉన్న వైండింగ్ 100% కాపర్తో తయారు చేయబడింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ దీంట్లో వీళ్ళు మొత్తం 3 లిడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందాక మనం 3 జార్స్ ఇచ్చారని మాట్లాడుకున్నాం కదా, దానికి 3 లిడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 లిడ్స్ కూడా ప్లాస్టిక్తో తయారు చేసిన చాలా హార్డ్ మెటీరియల్తో అయితే తయారు చేయడం వలన పొరపాటున కింద పడేసినా సరే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఈ మోటార్ స్పీడ్ కనుక మనం చూసినట్లయితే దాదాపు 23,000 RPMతో అయితే తిరుగుతుంది. అంటే ఎంత తొందరగా మీ పనులు చేసుకోవచ్చో మీరు ఆలోచించుకోవచ్చు. ఈ మిక్సీలో మనకి డబల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే పొరపాటున మీరు మిక్సర్ ఆన్ చేసున్నా అనుకోకుండా ఆన్ అవ్వకుండా దీంట్లో అయితే ఒక సేఫ్ సిస్టమ్ని వీళ్ళు బిల్టిన్గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీని బటన్ సిస్టమ్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారు. ఒక పవర్ బటన్ అండ్ 1 2 3 4 స్టేజెస్లో మీరు ఆపరేట్ చేసుకోవడానికి 4 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లిడ్స్ విషయానికి వస్తే వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకున్నారని చెప్పాలి డిజైన్ విషయంలో. ఎందుకంటే ఆ లిడ్స్కి మీరు ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి ఒక నాచ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి లిడ్లో మీరు గ్రైండ్ చేసుకునే ప్రాసెస్లో పైనుంచి వాటర్ పోసుకోవడానికి వీళ్ళు వాటర్ ఇన్లెట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది కంప్లీట్ SS304 స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో తయారు చేయడం అయితే జరిగింది. ఆ జార్స్ అన్నీ కూడా చాలా లాంగ్ లైఫ్, అంటే రస్ట్ పట్టకుండా మీకు చాలా లాంగ్ లైఫ్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ దీంట్లో ఒక సర్క్యూట్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అంటే పొరపాటున ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్స్ కానీ ఆర్ షార్ట్ సర్క్యూట్ కానీ జరిగితే ఆటోమేటిక్గా మిక్సర్ గ్రైండర్ అయితే ఆఫ్ అవడం జరుగుతుంది. కిందే మీకు ఒక రీసెట్ బటన్ కూడా ఇస్తారు. దాన్ని మీరు రీసెట్ చేసుకుంటే మళ్ళీ మీరు మిక్సర్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బాక్స్ను ఓపెన్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్స్ ఒక్కొక్కటి కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే దీంట్లో మనకి ఫస్ట్ యూజర్ మాన్యువల్ విత్ వారంటీ కార్డ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా ఒక బార్ కోడ్ విత్ స్కానర్ అండ్ దీంట్లోనే మన కస్టమర్ డీటెయిల్స్, పర్చేస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు రాయడం జరిగింది. దీనివల్ల మీరు పొరపాటున ఎప్పుడన్నా మిక్సీకి కనుక ఎటువంటి ఇష్యూ వచ్చినా మీరు వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. మోటార్ మీద అయితే మనకి దాదాపు 5 years వారంటీ వీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ
స్పేర్ పార్ట్స్ అండ్ ఓవరాల్ మిక్సీ మీద మాత్రం మనకు కేవలం 1 year వారంటీ వస్తుంది. ఈ సెకండ్ మాన్యువల్ విషయానికి వస్తే దీంట్లో వీళ్ళు ఈ వారంటీని మీరు ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చో డీటెయిల్ ప్రొసీజర్ని అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇది ఫాలో అయ్యి మీ వారంటీని యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. పైన కనుక మనం చూసినట్లయితే వీళ్ళు మొత్తం మనకి 4 lidsని అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 lids మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనకి 3 jars ఇచ్చారని చెప్పాం కదా, ఆ 3 jarsకి మీ కన్వీనియన్స్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ జార్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. అండ్ ఇందాక ఈ ప్లాస్టిక్ కూడా చాలా మంచి మెటీరియల్తో తయారు చేశారని చెప్పాం కదా, పొరపాటున కింద పడినా కూడా ఈ మెటీరియల్ అయితే బ్రేక్ అవ్వదు. ముఖ్యంగా ఈ లిడ్ విషయానికి వస్తే దీంట్లో వీళ్ళు ఒక సెపరేట్ మెకానిజం అయితే ఇవ్వడం జరిగింది. ఈ లిడ్లో మీరు ఏదైనా ఒక ఐటమ్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు లిడ్ ఓపెన్ చేసి కంటెంట్స్ని మిక్స్ చేసుకునే అవసరం లేకుండా మీరు పైనుంచే ఈ నాబ్ని రొటేట్ చేస్తూ లోపల ఉన్న కంటెంట్స్ అన్నీ కూడా ఈ విధంగానే మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ సిస్టమ్ అయితే చాలా బాగుందని చెప్పాలి. హౌస్ వైఫ్స్కి అండ్ ఎవరైతే మిక్సర్ గ్రైండర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. రిమైనింగ్ లిడ్స్ విషయానికి వస్తే ఇవి ప్లెయిన్ లిడ్స్. సో ఇక్కడ మీకు సేఫ్టీ లాకింగ్ సిస్టమ్ను కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ లిడ్స్లో మనం ఇందాక కంఫర్టబుల్గా ఓపెన్ చేసుకోవడానికి నాచ్ కూడా ఇచ్చారని చెప్పాం కదా, ఇదే ఆ నాచ్. సో ఈ విధంగా మీరు పట్టుకుని దీన్ని లిఫ్ట్ చేయొచ్చు. ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఇంకా మిగిలిన లిడ్స్ విషయానికి వస్తే వీళ్ళు దీంట్లో ఒక ఫ్లాట్ లిడ్ని కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ఏ జార్ కన్నా కనెక్ట్ చేసుకుని దీన్ని మీకు కావాల్సిన విధంగా మీరు యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్గా మనం చూసినట్లయితే వీళ్ళు ఒక డోమ్ లిడ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా మనం ఏదైనా పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడు కానీ ఆర్ లోపల ఏం జరుగుతుందో మనం చూడడానికైతే ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ప్రతి లిడ్కి కూడా వీళ్ళు ఈ సేఫ్టీ లాక్ మెకానిజం అయితే ఇవ్వడం జరిగింది. అంటే పొరపాటుని ఈ లిడ్ కానీ మీరు ప్రాపర్గా లాక్ చేయకపోతే మిక్సీ అయితే మీకు ఆపరేట్ అవ్వడం జరగదన్నమాట. దీంతోపాటు ఈ మిక్సీలో ఉన్న కంటెంట్స్ని స్టిర్ చేసుకోవడానికి వీళ్ళు ఒక స్మాల్ ప్లాస్టిక్ నైఫ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది దాదాపుగా ప్రతి మిక్సీలోని మనం చూస్తూనే ఉంటాం. ఇంకా జార్స్ విషయానికి వస్తే జార్స్ ఈ విధంగా అయితే దీంట్లో డిజైన్ చేయబడ్డాయి. ఇక్కడ మన సేఫ్టీ లాక్ మెకానిజం అని చెప్పాం కదా, ఇదే ఆ సేఫ్టీ లాక్ మెకానిజం అనమాట. సో మీరు లిడ్ ఏదైతే ఉందో ఆ లిడ్ని దీని మీద ప్లేస్ చేసి దీంట్లో లాక్ చేస్తే తప్ప ఆపరేట్ అవ్వదు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ SS304 క్వాలిటీతో తయారు చేయడం వలన ఇది చాలా షైనింగ్గా ఉంది. అండ్ ఇది మంచి మెటీరియల్ కూడా. కింద ప్లాస్టిక్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో తయారు చేశారు. అండ్ కిందన మీరు బుష్ కూడా చూసినట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది చాలా లాంగ్ లైఫ్ వచ్చే విధంగా అయితే ఉంది. ఇదే మన నెక్స్ట్ జార్. దీన్నే దాదాపుగా మనం అన్ని రకాలుగా ఇడ్లీ పిండి, దోశ పిండి అలాంటి అన్నిటిని మనం గ్రైండ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రతి మోడల్కి కూడా మనం చెప్పినట్టుగా ఇలా సేఫ్టీ లాక్ మెకానిజం అయితే వచ్చింది. అండ్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. ఇది మీడియం జార్. దీన్ని కూడా మనకు కావాల్సిన విధంగా మనం వాడుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మనం దీంట్లో వచ్చిన ఆ మిక్సీని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. వావ్, ఈ మిక్సీ మోడల్ ఎంత కాంపాక్ట్గా ఉందో చూడొచ్చు కదా. బ్లాక్ ఎడిషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఉన్న బటన్స్ అన్నీ కూడా మెయిన్ పవర్ బటన్ రెడ్ కలర్లో అండ్ రిమైనింగ్ బటన్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్ అంటే బ్లూ అండ్ గ్రే కలర్లో వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మోడల్ చాలా కాంపాక్ట్గా ఉంది. కిచెన్లో ఎంత చిన్న స్పేస్లో అయినా సరే చాలా ఈజీగా అడాప్ట్ అయిపోద్దని మనం చెప్పొచ్చు. దీంట్లో మనకి ఒక పవర్ కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. కింద మీరు చూసినట్లయితే ఎయిర్ వెంటిలేషన్ అండ్ రబ్బర్ గ్రిప్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. అంతేకాకుండా కింద మనం రీసెట్ బటన్ కూడా మనం చూడొచ్చు. పైన మీరు చూసినట్లయితే ఈ జార్స్ ఈజీగా ఫిట్ అవ్వడానికి అంటే మనకి పెద్ద కాంప్లికేషన్ లేకుండా జార్ని దీంట్లో ఈజీగా కూర్చోబెట్టడానికి వీళ్ళు మెకానిజం కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక జార్ని ఈ మిక్సర్ గ్రైండర్లో నేను ఫిట్ చేసి చూపిస్తాను.
ఇంత ఈజీగా దీన్ని అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఒక సేఫ్టీ లిడ్ని, అంటే వీళ్ళు దీనికి ఏ లిడ్స్ అయితే ఇచ్చారో ఆ లిడ్ని దీని మీద కూర్చోబెట్టి మన సేఫ్టీ లాక్ని ఏ విధంగా అయితే మనం లాక్ చేసుకోవచ్చో కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఈ బటన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇది ఈజీగా లాక్ అయిపోతుందని చెప్పాలి. చూసారా, ఇక్కడ ఈ లాక్ దీంట్లో ఈజీగా ఫిట్ అయిపోయింది. దానివల్ల ఈ జార్ పైన ఉన్న లిడ్ ఏదైతే ఉందో ఇది ఏ విధంగా కూడా పైకి ఓపెన్ అవడం అయితే జరగదన్నమాట. అంతేకాకుండా ఎటువంటి మూమెంటు లేకపోవడం వల్ల మీ గ్రైండింగ్ ప్రాసెస్ కూడా చాలా స్మూత్గా జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కంప్లీట్ సెటప్ని నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లో వచ్చిన అన్ని రకాల లిడ్స్, బౌల్స్ అండ్ మిక్సర్ గ్రైండర్ని అయితే మనం చూడొచ్చు. ఈ మిక్సీని మీరు బ్లైండ్గా పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక 750 వాట్స్ పవర్ఫుల్ మోటార్తో వస్తుంది కాబట్టి మీకు గ్రైండింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుందని చెప్పి. అండ్ అంతేకాకుండా ఈ మిక్సర్ గ్రైండర్ మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఒక 750 వాట్స్ మోటార్తో ఉన్న ఈ మిక్సర్ గ్రైండర్ కేవలం మనకి 5900 రూపీస్లోనే ఇన్ని రకాల బౌల్స్ అండ్ లిడ్స్తో వస్తుంది. సో కిచెన్లో కావాల్సిన ఎటువంటి పని అయినా మనం ఈ మిక్సర్ గ్రైండర్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన పానాసోనిక్ MX AE375 మోడల్ యొక్క విశేషాలు. వచ్చే వారం మరో కొత్త మోడల్లో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.